ఇద్దరు కలిపి చెప్పుడు ఇద్దరు నవ్వుకుంటే మంచిగా ఎప్పుడు నవ్వుతుంటారు ఇద్దరు సంతోషం అనిపిస్తుంది. జై సంజయ్ అన్న అదే మరి अरे माइक सीसी रोड ड्రైనేజ్ భూమి పూజ చేయడానికి విచ్చేసినటువంటి పెద్దలు ఎమ్మెల్యే గారికి చైర్పర్సన్ గారికి మరి మా వార్డు పెద్దలు పురుషోత్తమరావు గారికి దయాల శంకర్ మా వార్డులో ఇప్పటివరకు దాదాపు ఒక ₹1 కోటి చిల్లర వరకు వర్క్లు కంప్లీట్ చేసినాం. ఇప్పుడు ఈరోజు ఒక 15 లక్షలతో ఎమ్మెల్యే గారు భూమి పూజ చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక 50 లక్షలు ప్రపోజల్ అంటే టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ఇట్టి కార్యక్రమంలో మాకు 2వ వార్డుకి ఎంతో సాయం చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి మా వార్డు ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 2వ వార్డు అంటే విద్యానగర్ చాలా పురాతనమైనది, చాలా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా. ఇంకా కూడా ఎప్పటి నుంచో డెవలప్ అయినా కూడా ఇంకా కూడా డెవలప్ కావాల్సింది చాలా ఉంది. గతంలో ఇప్పుడు పెట్టిన డబ్బులోంచి వెళ్ళి మనకి చాలా గ్రాంట్స్ వరకు పెట్టుకున్నాం. దాంట్లో ₹1 కోటి వరకు ఈ వార్డుకి సంబంధించిన వర్కులు కంప్లీట్ అవ్వడం జరిగింది. అట్లాగే ఈ రోజు కూడా 18 లక్షల మనం గ్రాంట్స్ తోటి ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. మరి అట్లాగే ఈ రోజు 10 లక్షలు టీఎఫ్ఐడిస్ నుంచి పెట్టుకుంటే మరి 8 లక్షలు జనరల్ ఫండ్ నుంచి పెట్టుకోవడం జరిగింది. మరి అట్లాగే ఈ వార్డుకే కాదు మొత్తం 48 వార్డులకు సంబంధించిన ప్రతి ఒక్క వార్డుకి సంజయ్ అన్న ముందుండి మరి అభివృద్ధి కార్యక్రమానికి రోజు రోజు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ముందుండి ప్రోత్సహిస్తున్నారు కాబట్టి హృదయపూర్వక ధన్యవాదాలు అన్న. అట్లాగే మన జగిత్యాల పట్టణానికి కానీ అంటే నియోజకవర్గానికి మన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ నవోదయ స్కూల్స్ కానీ తీసుకొస్తున్నందుకు అన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా కూడా ఇవి సరిపోవు, మరి నా నియోజకవర్గానికి ఇంకా కూడా డెవలప్ చేసుకోవాలి, మరి మనం డెవలప్ చేసుకుంటేనే మాట ఇచ్చే నేను గెలిచానని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు కూడా 100 కోట్లకు ప్రతిపాదన మరి సంజయన చేయడం, మరి దానికి కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా చేస్తానని చెప్పడం ఇది కూడా మన జగిత్యాల ప్రజలందరూ కూడా చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. ఎందుకనంటే
జగిత్యాల ఇప్పటికే చాలా వరకు డెవలప్ అయ్యింది, ఇంకా కూడా అవ్వాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు డెవలప్ అవ్వాల్సింది ఉంది. మన సంజయ్ అన్న కూడా డెవలప్ చేయాలని చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సంజయ్ అన్నకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరీ ప్రజల తరపున 48 వార్డుల ప్రజలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్లాగే డెవలప్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరి తరపు నుంచి కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న. భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, ప్రతిరోజు ఎమ్మెల్యే గారు పట్టణంలో ఏదో ఒక వార్డుల కొబ్బరికాయలు కొడుతూ భూమి పూజ కార్యక్రమాలు నడిపిస్తున్నారు. మరి నిజంగా స్టార్టింగ్లో వారు ఎమ్మెల్యే అయిన తర్వాత గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది, మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్కి వచ్చారు, మళ్ళీ జగిత్యాల వెనుకబడుతుందని ఒక బాధ ఉండే నాకైతే. ఎప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఒకటి ఎమ్మెల్యే ఒకటి నడుచుకుంటా ఇప్పటివరకు ఈ 34 ఏళ్ళకి వెళ్ళి ఇదే పరిస్థితి అనుకుంటూ వచ్చింది. ఒక రాజశేఖర రెడ్డి గారు తప్పితే మళ్ళీ ఎప్పుడు కూడా ఇదే ప్రాబ్లం ఉండే. కానీ ఈసారి కూడా అట్లా అనుకోకుండా రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేస్తానని సంజయ్ కుమార్ గారు ముంగడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు మరి వారు కూడా సానుకూలంగా ఈ జగిత్యాల పట్టణ అభివృద్ధికి ఏది అడుగుతుంది కాదనుకుంటా ఇస్తున్నారు. గతంలో చొక్కరావు గారు ఎంపీ ఉన్నప్పుడు కూడా వారు కూడా జగిత్యాల పట్టణంలో 5 కోట్ల రూపాయలు ఇస్తే అప్పుడు ఈ టౌన్ హాల్ అవి ఇప్పుడు సత్యారెడ్డి గారే అప్పుడు చేసినాను అనుకుంటాను బహుశా. అవన్నీ అప్పటికెళ్ళి జగిత్యాలంటేనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు. అప్పుడు చొక్కరావు గారు కానీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు జగిత్యాలకు వస్తే ఒక కాగితం ఇస్తేనే 25 కోట్లు ఇచ్చినప్పుడు వాటర్ ట్యాంకుల కొరకు అప్పుడు నేను చైర్మన్ అప్పుడు 3 ట్యాంకులు కట్టించాను. దీనికని ఇక్కడ ఒకటి దౌర క్యాంప్ ఒకటి కొత్త బస్సు. ఇలా జగిత్యాల పట్టణానికి ఎవరైనా ఏదో అడగంగానే వరాలు ఇచ్చుకుంటూ ఈ పట్టణం అభివృద్ధి పథంలో పోతుంది. పెరుగుతున్న జనాభా దృష్ట్యా పట్టణం కూడా విస్తీర్ణం పెరుగుతుంది కాబట్టి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. రోడ్లు ఇవ్వాలైతే 5 నెలల్లో మళ్ళీ రోడ్డు పోతుంది, మళ్ళీ డ్రైన్ పోతుంది, ఎప్పుడూ జరిగే ప్రక్రియ. కానీ కొన్ని పర్మనెంట్ స్ట్రక్చర్స్ అవి ఎవరు మర్చిపోలేని. ఇవాళ చొక్కరావు గారు హయాంలో అప్పుడు 5 కోట్లు ఇచ్చినట్టు అవి మర్చిపోలేని. జీవన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారితో ఇట్లా కాగితం ఇస్తేనే 25 కోట్లు ఇచ్చారు, అవి వాటర్ ట్యాంకులు అవి మర్చిపోలేని. ఇప్పుడు ఇవాళ సంజయ్ కుమార్ కూడా ఎమ్మెల్యే గారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక కాగితం ఇస్తేనే 100 కోట్లకు ప్రతిపాదన పంపడం. ఇవాళ నవోదయ స్కూల్ వచ్చింది, ఇంకా కాలేజ్ వచ్చింది, మహిళా డిగ్రీ కళాశాలకు అడగగానే 5 కోట్లు ఇచ్చారు. ఇట్లా నూకపల్లిలో 4500 ఇళ్లకు అప్పుడు 2009లో నేను చైర్మన్ ఉన్నప్పుడు అప్పుడు భూమి పూజ చేసినాం. అప్పుడు అన్ని అలాట్మెంట్ కూడా చేసినాం. కానీ అప్పుడు 2009లో జీవన్ రెడ్డి గారు ఓడిపోవడం వల్ల మళ్ళీ అది పెండింగ్ అయిపోయింది. మళ్ళీ తర్వాత 2014లో జీవన్ రెడ్డి గారు గెలిచారు, కాంగ్రెస్ టీఆర్ఎస్ వచ్చింది. అప్పుడు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి దాన్ని డైవర్ట్ చేశారు. అప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ల కొరకు అప్పుడున్న ఎమ్మెల్యే గారు అప్పుడు ఓడిపోయినా కానీ కవిత గారి సహాయకంతో ఆ 4,500 కంప్లీట్ చేశారు. కానీ అలాట్మెంట్ అయినాయి, అన్నీ అయిపోయినాయి. కానీ అక్కడ రోడ్లు లేవు, కరెంటు లేదు, టాయిలెట్స్ అవన్నీ లేవు, నీళ్ళు అసలు వాటర్ కరెంట్ ఇవేమైనా అవి 2 లేవు. లేని పోరాల ఎక్కడో అక్కడ పరిశ్రమలు ఉంటాయి. ఇల్లు వచ్చినాయి కానీ ఎట్లా ఉంటుంది ఇక్కడ పరిశ్రమలు ఉంటాయి. గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది, ఎమ్మెల్యే ఒక పార్టీ, అధికారం ఒక పార్టీ, ఎట్లా అని వాళ్ళందరూ 4,000 ఇళ్ళు పరిశ్రమలు ఉంటాయి. మరి వీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డికి మద్దతు చేస్తారని ముందుకు వచ్చి ఇప్పుడు 36 కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తే యుద్ధ ప్రాతిపదికన అక్కడ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఒక నెల లోపల మొత్తం 4,000 ఇళ్లలో మొత్తం మంది గృహప్రవేశాలు జరుగుతాయి. వీళ్ళందరూ జగిత్యాలకు వెళ్ళి ఒక 20,000 మంది అయితే అక్కడ షిఫ్ట్ అవుతారు. అక్కడ కూడా ఇప్పుడు ఒక గుడి కావాలి, ఒక చర్చ్ కావాలి, ఒక పాఠశాల కావాలి, ఒక మస్జిద్ కావాలి, అన్నీ కావాలి. అదొక 20,000 మంది అంటే అది కూడా ఒక పెద్ద టౌన్ అవుతుంది. కాబట్టి దవాఖాన కావాలి, బస్ స్టాండ్ కావాలి. ఇవన్నిటి కొరకు ప్రభుత్వంతో ఉంటేనే పనులు అవుతాయని ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి మద్దతు చేసుకుంటూ నిధులు తీసుకొచ్చి ఈ పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మరి అభివృద్ధి అనేది పెద్దలు చెప్పినట్టు నిరంతర ప్రక్రియ. దాంట్లో భాగంగా అభివృద్ధి చేయడం కాదు, చేసే దాంట్లో కొంత నిబంధనలతో పనిచేస్తుంది. దాంట్లో భాగంగా సత్యనారాయణ రెడ్డి గారు కాంట్రాక్టర్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు తెలుసు. వాళ్ళ గ్రామం మైతాపూర్, అక్కడ చెక్ డ్యామ్లు కట్టినాం. ఇవాళ చూస్తే ఆయన మనవడు పెరిగేదానికి కూడా చెక్ డ్యామ్ పోకుండా కట్టాడు. అంతకుముందు కూడా కట్టిరు. ఆ కట్టిన వాళ్ళు మంచిగా ఉన్నారు, వాళ్ళ బిడ్డలాగా లోపల అవును. సో అంటే ఒక నిబంధనతోటి అవినీతికి ఆస్కారం లేకుండా
అభివృద్ధి పనులు చేయడంతో ఒక క్వాలిటీ రోడ్లు పడుతుంది. ఇలా మనం చూస్తున్నాం, ఫస్ట్ సెకండ్ వార్డు కలిపి ఒక రోడ్డు చూసాం, అద్దం పెట్టుకున్నది. మరి అట్లనే దాదాపు ₹1 కోటి పనులు ఇక్కడ సందులలో అయినాయి. కానీ మా చెల్లి అకౌంట్లో ఇంకా పైసలు బాగానే పడ్డాయి, చెప్తలేరు కదా. దగ్గర దగ్గర ₹78 లక్షల బైపాస్ రోడ్ కూడా వేసాం. లేకపోతే ఆ బైపాస్ రోడ్ అన్నీ ముందు కూడా ఆ బైపాస్ రోడ్ అటు సాయిబాబా గుడి దగ్గర గొల్లపల్లి రోడ్డు చెట్ల డబల్ అయిందో అక్కడ నుంచి రాజీవ్ రహదారికి చేసే ప్రయత్నం కూడా నేను చేస్తున్నాను. ఈ సందర్భంగా తెలియజేస్తాను. మాజీ చైర్పర్సన్ గారు ఇద్దరు కూడా మాటలు చెప్పారు. మరి మీరు గమనించారో లేదో, నేను ప్రభుత్వంతో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో ఉటికిన పోయి కండు వేసుకొని రాలే, లేకపోతే వ్యక్తిగతంగా ఏదో తెచ్చుకుని నాకు లేనిదేం లేదు అడిగిస్తారు, ఏం తప్పలేదో అందరికీ. అయితే ఇక్కడ సమస్యలు మాత్రం బాగున్నాయి, అవి తీర్చాలని కోరడం. ఇమ్మీడియట్గా ఏమో నేను అడిగాను, ఇమ్మీడియట్గా ఉన్న సమస్యల్లో గత ప్రభుత్వంలో ఉన్న రోడ్లు ఎత్తే ఆ బాకీ 10 కోట్ల వరకు ఉంది, కాంట్రాక్టర్లు మిగతా ఎత్తలేరు అంటే వెంటనే దాదాపు ₹10 కోట్ల టీయూఎఫ్ఐడిసి కావచ్చు, మున్సిపాలిటీకి సంబంధించినవి కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిరని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఒక 25 కోట్ల వర్కులకు మీరు ఇక కంటిన్యూ చేయండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. అందులో 9 కోట్ల భాగంగా మన సత్యనారాయణ రెడ్డి గారు ఒక ప్యాకేజీలో ఎంత బాబు సోదరుడు మంచి కాంట్రాక్టరు, రాయకల్లో కూడా చాలా వర్క్స్ చేసిండ్రు. వారు ₹1,90,00,000 కాంట్రాక్ట్ వారు స్వీకరించి ఆపకుండా పూర్తి చేస్తామని చెప్పినందుకు సత్యనారాయణ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు. అది వివిధ వాళ్ళు అట్లా 5 కలిసి 10 కోట్లే మనకి ఇప్పుడు వర్క్స్ ఉన్నాయి. అదనంగా 15 కోట్ల ప్రతిపాదనలు పంపి మనం జగిత్యాల పట్టణంలో అభివృద్ధి కార్యక్రమం చేసాం. అంటే 100 కోట్లు కాకుండా నేను చెప్పేది. దాంతో పాటుగా డబల్ బెడ్రూమ్ ఇళ్ళలో అక్కడ బిల్లులు చాలా లేట్ అయ్యి అసలు ఫస్ట్ 2018 మేలో అప్పుడు నేను కవితమ్మ గారు సీఎం గారిని ఒక 2 సంవత్సరాలు అడిగితే 4,000 మంజూరు చేశాను. నేను అన్నా అప్పుడున్న కాంగ్రెస్ హయాంలో ఇంతకుముందు చెప్పినట్టు 4,000 ఇళ్ళు కడతామన్నారు, కట్టలేకపోయారు, నాకు 4,000 ఇళ్ళు మంజూరు చేయాలంటే అది చేసిన ఒక పెద్ద కాంట్రాక్టర్ వచ్చాడు, ₹1 కోటి పనిచేసి అడ్రస్ లేకుండా పోయాడు. అప్పటికి నేను ఎమ్మెల్యే కాలేదు. నేను ఎమ్మెల్యే అయినాక ఆయన ఇంటి చుట్టూ తిరుగుడు దొరకడు, ఏంటంటే నేను అంటాడు. అట్లా ఇడిచిపెట్టాడు. 2.5 సంవత్సరాలు మీడియా ముఖ్యంగా చెప్తున్నా, పెద్ద మనుషులు ఉన్నారు, విద్యావంతులు రెండో వాళ్ళు. 2018 మేలో వేసిన టెండరు మన శంకుస్థాపన కేటీఆర్ గారు చేస్తే 2020 నవంబర్లో మళ్ళీ పనులు మొదలుపెట్టాం. వేరే కాంట్రాక్టర్ను నా దగ్గర వాళ్ళని తీసుకొచ్చి అప్పటికి ధరలన్నీ పెరిగినాయి. అయినా కానీ అన్నింటికి నష్ట కష్టాలు కొడిసి 4,000 ఇండ్లు వేరే 520 ఇండ్లు కట్టినాం. దాదాపు 31 కోట్ల బిల్లు పెండింగ్ అయింది. ప్రభుత్వం మారింది. ఇక కాంట్రాక్టర్ పరిస్థితి ఎట్లుంటుందో సత్యనారాయణకి చెప్తాడు. ఆ 31 కోట్లు రిలీజ్ చేయించుకొని తర్వాత మరి ఇంతకుముందు చెప్పినట్టు అక్కడ నీళ్ళు లేవు, కరెంటు లేదు, సెప్టిక్ ట్యాంక్ అయితే ఉండాలి కదా, అవతల కింద మోరి ఉండాలి. ఇక రోడ్లు గీళ్ళు ఇవి బాగున్నాయి. వాటికి ఎంత అవుతుందంటే 34 కోట్లు అంటే అప్పటికప్పుడు 34 కోట్లు మంజూరు ఇచ్చారు. పనులు అయిపోతున్నాయి యుద్ధ ప్రతిపాదికన. ఈ వాడికి వెళ్ళి కూడా తమ్ముడు జగన్ చెప్తా ఉన్నాడు, 82 మంది పేదవాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ పోతున్నారు ఇళ్ళకి. 82 గృహప్రవేశాలు అయితే 2వ వార్డులో ఉన్న వాళ్ళకి అక్కడ 82 ఇంటికి ముగ్గురున్న ఎంతమంది 250 మంది. మన వార్డులో ధనికులు చాలా ఉంటారు, కానీ పేదవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి పేదవాళ్ళు ఇంకా కూడా తప్పేది మన పేరేంది మా పౌర సత్యవసతి కూడా తప్పేది ఉండడం కూడా 250 మంది మనం ఇక్కడ నుంచి ఇప్పుడు అక్కడికి వెళ్తారు. అంటే మన తోటి వాళ్ళే కదా పేదవాళ్ళు, మరి వాళ్ళకి చేయాలి కదా నీడలేని వాళ్ళు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడానికి ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. ఆ సందర్భంలో ఎవరెవరు ఏదో మాట్లాడుతూ ఉంటారు, మా స్వార్థం కోసం వేయండు, దీనికోసం వేయండు, ఇంకొక లేదు ఇంకేదో కంకర అన్నారు. కంకర విషయం లెక్క నాకు ఇక ఏం మాట్లాడాలి చెప్పు. నీ వాడకంటే ఏడాపింది కంకర సంజయ్
డబుల్ బెడ్రూమ్ కోసం ఒక మెడికల్ కాలేజ్ కోసం ఒక అదంతా చిల్లర మాట్లాడుతూ ఉంటారు. కానీ మీరు అందరూ నా మీద విశ్వాసం, గౌరవం, నమ్మకం ఉండబట్టిగా ఇంతమంది ముఖ్యులు వీడు ఉన్నారు. ఇవాళ మీరు అందరూ వచ్చినందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకా చేద్దాం. మొట్టమొదటిగా ఇక 5 సంవత్సరాల పూర్తి చేసిన సందర్భంలో ₹1 కోటి పని పూర్తి చేసుకున్న మా సోదరికి శుభాకాంక్షలు. ఎస్, ఎందుకు చెప్తున్నా అంటే వట్టి విషయం కాదు. తమ్ముడు బీట్ రోడ్ అంటే ఇక అవన్నీ చెప్తే ఇంకా బాగా అవుతాయి. నల్లాలు పైపులు అవన్నీ ఒక్కసారి గతంకి ఆలోచిస్తే అంతకుముందు కొద్దిగా అటు ఇటు కలిసి ఉంటుంటుంది. ఒక్క 50 లక్షల పనులు చేస్తే వచ్చి చెప్పమన్నారు, ఒకసారి చూపించడం లెక్క. ఇవాళ ₹1 కోటి మేము లెక్క చెప్పేస్తాం, ఉన్నది కాయలు ఇచ్చిపోయింది. A to Z చెప్తాం, రేపు మళ్ళీ 15 లక్షలు బైపాస్. సో ఈ రకంగా అభివృద్ధి చేసాం, ఇంకా చేస్తాం అని చెప్పి కూడా తెలియజేస్తాం. దాంట్లో గొప్పగా మమ్మల్ని గౌరవించినందుకు మీ అందరూ కూడా చేతులెత్తి ధన్యవాదాలు ఉన్నాయి. ఇప్పుడే మా సీనుడు, మా సురేంద్రంలో ఇటు సన్ని ఉన్నది, ఇట్లా కొన్ని ఉన్నాయి. అట్లనే మనకు లాస్ట్ చివరిలో 2వ వార్డు 17వ వార్డు మిషన్ కాంపౌండ్ రోడ్డు, అది కూడా 25 లక్షలతోటి బీటీ రోడ్డు ప్రపోజల్ పంపినాం. మీరు అందరూ ఆ రోడ్లో వెళ్తారు కాబట్టి అది కూడా అయిపోతాయి. రాయనంకెళ్ళి తుమ్మల రోడ్డు చిన్న చిన్నవి ఉన్నాయి. సో ఇక ఉంటూనే ఉంటాయి, ఇల్లు కొత్తగా అయితేనే ఉంటాయి, సందులు పెరుగుతూనే ఉంటాయి. కానీ నా పక్షాన్ని చివరిగా ఒకటే లైన్లో చెప్తా, ఎవరు కట్టుకున్న దయచేసి పాతకాలం కాదు. విద్యానగర్లో సందులు చిన్నగా ఉన్నాయనే పేరు, సంతోష్ నగర్లో పెద్దగా ఉన్నాయని పేరు. సంతోష్ నగర్ ఎవరు పెద్దగా పెట్టిన అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. నాకు బాగా దగ్గర వాళ్ళు, అది వేరే విషయం. ఇవాళ ఎంత ఇబ్బంది అవుతుంది చూడండి మనకు. సో ఇప్పుడు కట్టుకునే వాళ్ళని వెనక కట్టుకోవాలి, ఇంటి ముందు చెట్టు పెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ.